ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చిట్కాలు చేపట్టినా గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కావని సమగ్ర భూ పంపిణీ ద్వారానే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నాడు స్థానిక ఉద్దరాజురామం భవనంలో జరిగిన అమరజీవి అన్నే వెంకటేశ్వరరావు 21వ వర్ధంతి సందర్భంగా జరిగిన స్మారక భూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో 29 లక్షల ఎకరాలకు పైగా ఎస్ఎండ్ ప్రభుత్వ భూములున్నాయని వాటిని సంపన్నులకు కట్టబెట్టాలనే భూ అక్రమ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టి 40 ఏళ్లు గడిచినా ఈ రోజుకి వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందంటే పేదరికం ఏమాత్రం సమసిపోలేదని అర్థమవుతుందన్నారు. భూమి దక్కితేనే ఆత్మగౌరవం, సామాజిక గుర్తింపు, కూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం తమ కాళ్లపై తాము సాధించుకోవచ్చన్నారు. ఇందుకు 50 మంది గ్రామీణ పేదలు తమ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్, బంజరు భూములు సాధన కోసం ఐక్యమై పోరాడాలని, తద్వారానే అన్నే వెంకటేశ్వరరావు ఆశయాలు సాధించగలుగుతామని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నే వెంకటేశ్వరరావు, అనసూయమ్మలు తమ కోసం కాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజల హక్కుల కోసం, భూమి కోసం, భక్తి కోసం పోరాటాలు సాగించి ఏళ్ల తరబడి జైల్లో మగ్గారని సభాధ్యక్షులు ఏ రవి, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి అన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు జిల్లాలోని సంపన్నుల ఆక్రమణకు గురైన దోసపాడు, జంగారెడ్డిగూడెం, టి నర్సాపురం మండలంలోని ఎర్రకాలువ మిగులు భూములు ఏజెన్సీలలోని ఎల్టీఆర్ బొమ్మలు పంచాలని డిమాండ్ తగిన హక్కులు కల్పించాలని కోరారు. ముందుగా అన్ని వెంకటేశ్వరరావు చిత్రపటానికి వి వెంకటేశ్వర్లు తదితర నేతలంతా పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సదస్సులో సంఘం జిల్లా నాయకులు ఎస్ మహంకాళిరావు, యు వెంకటేష్, ఎం సుధారాణి, ఎస్ సాయికృష్ణ, కారం దుర్గా, వై సీత, హాలి మేరీ, కోటేశ్వరరావు, మాధవ, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్థాయిలో పోరాటం చేస్తే ఆ పోరాటం తెలంగాణలో జరిగితే ఆ పోరాటానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మీరు కిందకి వెళ్తే ఫోటో అమరవీరుల ఫోటో కనిపిస్తుంది చుట్టూ చక్రంలా, అక్కడ పోరాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పోరాటానికి సహాయం అందించారు, డబ్బుల రూపాయలు సహాయించారు, పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అక్కడున్న పోరాడే వాళ్ళకి ఇక్కడ ఆర్థికంగా సాయం చేశారు. అలాంటి పోరాడని చరిత్ర ఉంది కాబట్టే 10 లక్షల ఎకరాలు 3000 గ్రామాల్లో పంచిన చరిత్ర ఎర్ర జెండాకు ఉంది. ఆ పోరాట ఫలితంగానే కొన్ని భూ చట్టాలు మనకు వచ్చాయి. దాదాపు లక్షల ఎకరాలు ఈరోజు పేదల చేతిలోకి వచ్చినాయి, దళితుల చేతిలోకి వచ్చిందంటే అది ఎర్రజెండా పోరాట ఫలితం. ఆ పోరాటం కాబట్టి పేదలకు భూమి ఇవ్వడమే కాకుండా భూస్వాముల భూమును పంపిణీ చేయాలి. ఒక్కొక్క కుటుంబానికి ఈ గోదావరి జిల్లాలో ఈ పారివాక నది పరివాక గోదావరి కాలువ పారివాక ప్రాంతంలో 12 ఎకరాల కంటే మించి ఉండడానికి లేదని చట్టం చేశారు. ఇందాకే రామకృష్ణ చెప్పినట్టుగా కొల్లేరు దగ్గర నుంచి ఇటు లింగపాలెం మండలం అయ్యప్పరాజగూడెం భూ పోరాటాల వరకు కూడా సుదీర్ఘకాలం ఆ భూములు పేదలకు దక్కే వరకు కూడా పట్టు వదలకుండా దాన్ని సాగించే చరిత్ర ఇద్దరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళ జీవితంలో పెద్ద భాగం భూ సమస్యల మీద, ప్రభుత్వ భూములు పేదలకే చెందాలి అనే సమస్య మీద పోరాడినటువంటి చరిత్ర. కాబట్టి ఆ వర్ధంతి సందర్భంగా భూ సమస్యల మీద సదస్సు నిర్వహించాలనేది వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సమన్వయంతో, అలాగే మన విజ్ఞాన కేంద్రం, రైతు సంఘం వీటితో సంప్రదించుకుని ఈ లోపల ఈ సదస్సు నిర్వహించాలని అనుకోవటం జరిగింది. ఇంకా కొద్దిమంది దారిలో ఉన్నారు, వాళ్ళ కోసం చూడకుండా మనం సదస్సుని కొనసాగిద్దాం. ముందుగా అన్నే వెంకటేశ్వరరావు, అనసూయమ్మ గారి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన కార్యదర్శి. వెంకటేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకోవాలంటే చిన్నప్పుడే ఆయన కృష్ణా జిల్లాలో జన్మించిన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఈ జిల్లాలోనూ, కృష్ణా జిల్లా ప్రాంతంలోనూ అనేక మంది ప్రజల్ని సమీకరించి స్వాతంత్ర కోసం స్వాతంత్రం కోసం ఉద్యమాలు నడిపిస్తున్న, నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ బ్రిటిషర్లు వెళ్ళిపోవాలని చెబుతుంది తప్ప బ్రిటిషోడు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి కూలీలకి, పేదలకి బతుకు తీరు ఎలాగా అనే విషయాన్ని సమాజం ముందు పెట్టడం లేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ చెబుతోంది. భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకున్నారు 100,000 ఎకరాలు. మా గ్రామంలో చింతలపాటి మూర్తిరాజు అని ఆ తండ్రి గారు ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చాడు, గుర్రం వేసుకుని బతుకు తీరు కోసం.